నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు సొంత పార్టీ నేతపై దాడికి యత్నించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆత్మకూరులోని తన స్వగృహానికి రాగా స్థానిక టీడీపీ వర్గీయులు ప్రతాప్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన దివ్యాంగుల పరికరాల పంపిణీకి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రానున్నట్లుగా తెలియడంతో ఎంపీ శబరిని కలవడానికి ఏరాసు ప్రతాప్ రెడ్డి రావడంతో కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీలో చిచ్చు పెట్టేందుకే ఆత్మకూరు వచ్చాడని కార్యకర్తలు ఆరోపించారు. ఏరాసును తమ చేతికి అప్పగించాలని పోలీసులతో తెలుగు తమ్ముళ్లు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఏరాసు ఇంటిపై దాడి చేయడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రతాప్ రెడ్డి ఇంటిని కార్యకర్తలు చుట్టుముట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు సొంత పార్టీ నేతపై దాడికి యత్నించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆత్మకూరులోని తన స్వగృహానికి రాగా స్థానిక టీడీపీ వర్గీయులు ప్రతాప్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన దివ్యాంగుల పరికరాల పంపిణీకి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రానున్నట్లుగా తెలియడంతో ఎంపీ శబరిని కలవడానికి ఏరాసు ప్రతాప్ రెడ్డి రావడంతో కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీలో చిచ్చు పెట్టేందుకే ఆత్మకూరు వచ్చాడని కార్యకర్తలు ఆరోపించారు. ఏరాసును తమ చేతికి అప్పగించాలని పోలీసులతో తెలుగు తమ్ముళ్లు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఏరాసు ఇంటిపై దాడి చేయడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రతాప్ రెడ్డి ఇంటిని కార్యకర్తలు చుట్టుముట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు సొంత పార్టీ నేతపై దాడికి యత్నించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, శ్వేత, నంద్యాల జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. మరోవైపు సొంత పార్టీలోని ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటటువంటి వరకు వెళ్ళిందన్నటువంటి చర్చ ప్రస్తుతం జిల్లా అంతా కూడా వైరల్ గా మారుతుంది. ఈ రోజు మార్నింగ్ కేంద్ర ప్రభుత్వ నిధులతో దివ్యాంగులకు ట్రైసైకిల్స్ తో పాటు కొన్ని వస్తువులు అందించాలన్నటువంటి ఉద్దేశంతో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అందరూ సంబంధించినటువంటి నాయకుల్ని కూడా ఆహ్వానించారు. ఇదే నేపథ్యంలో ఆత్మకూరులో ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలోనే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి శాసనసభ్యునిగా పనిచేసి మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఏరాసు ప్రతాప్ రెడ్డికి వారి అనుచర గణానికి కూడా ఆమె ఆహ్వానం పంపించింది. ఆయన ఉదయం తన స్వగృహానికి చేరుకొని అక్కడ ఒక టిఫిన్ కార్యక్రమం అందరికీ ఏర్పాటు చేశారు. కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమానికి బైరెడ్డి శబరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆమె కూడా వచ్చి అక్కడ టిఫిన్ చేసి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు దీనిపైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి ఉన్నారు, మరి వారి ఇంటికి రాకుండా లేదంటే వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం లేకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఏరాస్ ప్రతాప్ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారో ఆయన నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేకపోయినా అధికారికంగా ఆయన నివాసానికి ఎలా పిలుస్తారు, సో ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు అన్నటువంటి ఆగ్రహంతో ఒక్కసారిగా కూడా ఆయన ఇంటి మీదకి వెళ్లడం జరిగింది. ఒకానొక దశలో ఏరాసు ప్రతాప్ రెడ్డిపై తీవ్రమైనటువంటి దాడి చేసే ప్రయత్నంలో ఆయన అనుచరగణం ఆయన లోపలికి తీసుకుని వెళ్లారు. అంగరక్షకులు ఎవరైతే ఉన్నారో ఈ నేపథ్యంలోనే తమకు చేతికి దొరికినటువంటి రాళ్లతో అక్కడ అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మాక్సిమం వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ దశలో పోలీసులు కూడా అంటే కాస్త ముందు వెనక ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావడం, ఒకరు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావడం, మరోవైపు మిగిలిన ఆయన మాజీ మంత్రి అలాగే పార్టీలో కూడా కొనసాగుతున్నారు. సో ఎవరికి చెప్పాలో ఎవరిని వారించాలో అర్థం కాక కాసేపు తలలు పట్టుకున్నారు. కానీ పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించి ఒకసారిగా ముందుగా ఏరాస్ ప్రతాప్ రెడ్డిపై దాడి జరగకుండా ఆయనను వెంటనే వెనక వైపు నుంచి కూడా ఒక వాహనంలో మరొక మార్గం నుంచి కూడా ఆయనను బయటికి తరలించడం జరిగింది. ఈ క్రమంలో ఏరాస్ ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది దీని వల్ల అని చెప్పేసి కూడా పోలీసులు ఆయనను మాట్లాడి
ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఇటువంటి గొడవలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. ఏదైనా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటటువంటి పని చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఎంపీ శబరి కూడా తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. తాను వెళ్ళిన కాసేపటికే ఈ గొడవలు జరగడం, అలాగే ఏరాస్ ప్రతాప్ రెడ్డిపై దాడి జరగడం అనేది శోచనీయంగా కూడా ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలోనే దివ్యాంగులు ఎవరైతే కార్యక్రమానికి మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు, వీరందరూ కూడా కాస్త ఆందోళన అయితే చెందారు. ఒకవైపు ఈ కార్యక్రమం కొనసాగుతుందా, లేదంటే ఈ కార్యక్రమంలో మళ్ళీ గొడవ జరుగుతుందా అని చెప్పేసి కూడా. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తిగా అంటే నేతలకు సంబంధించి కంప్లీట్ గా సర్ది చెప్పి కార్యకర్తలందరినీ కూడా శాంతింపజేశారు. దివ్యాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరోవైపు ఏరాస్ వర్గం దీనిపైన అధిష్టానానికి అలాగే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరి కాసేపట్లో ఆయన నంద్యాల వేదికగా మీడియా సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.